గతంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి ఎన్టీఏ స్థానంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ, సీబీఐలను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గతంలో కూడా కోర్టు ముందుకు వచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. అప్పట్లో ఒక పర్యవేక్షణ కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని, వాటి అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది. ఎన్టీఏను ప్రక్షాళన చేయడానికి ఇస్రో మాజీ అధినేత కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షా పత్రం లీకేజీపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గతంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి ఎన్టీఏ స్థానంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ, సీబీఐలను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గతంలో కూడా కోర్టు ముందుకు వచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. అప్పట్లో ఒక పర్యవేక్షణ కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని, వాటి అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది. ఎన్టీఏను ప్రక్షాళన చేయడానికి ఇస్రో మాజీ అధినేత కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షా పత్రం లీకేజీపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.